ఓం వాగర్ధావవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మీరు కనుక 18వ తారీఖు పుట్టినట్లయితే 18వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, వాళ్ళకి ఏ నెంబర్స్ కలిసి వస్తాయి, వాళ్ళు ఏ రంగంలో స్థిరపడతారు, వాళ్ళు ఏ రంగు జాతి రాయి పెట్టుకుంటే వాళ్ళకి మేలు జరుగుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకోబోతూ ఉన్నాం. సాధారణంగా 18వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి చాలా ఓపెన్ ఆఫర్స్ బాగా ఉంటాయి. సాధారణంగా వాళ్ళు ఎలాంటి ఆఫర్స్నైనా సరే యూస్ చేసుకోవడానికి చాలా రెడీగా ఉంటాయి. వాళ్ళు ఏ పని చేసినా కానీ వాళ్ళు చాలా బ్రాడ్గా, నీట్గా, ఓపెన్గా చేస్తారు. అంటే వాళ్ళు కష్టపడాల్సిన అవసరం ఎక్కువ ఉండదు, కానీ వాళ్ళు చేసేటువంటి పనిలో నీతి నిజాయితీ కూడా ఉంటుంది. అలాగే సాహసోపేతమైనటువంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే నలుగురికి మంచి చేసేటువంటి గుణం కలిగినటువంటి వాళ్ళు, 18వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళతో స్నేహం చేసేవాళ్ళు కూడా మంచి గుర్తింపు పొందుతూ ఉంటారు. 18వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి సాహసాలు చేయటం, కొండలెక్కటం లేదా ఈత కొట్టడం ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి హాబీస్గా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అలాగే వాళ్ళు ట్రెక్కింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఈత కొట్టేటప్పుడు కానీ చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే వాళ్ళు ఏదైనా ఒక క్రియేటివిటీతో ముందుకెళ్తూ ఉంటారు. అయితే ప్రయాణాలు, సాహసాలు ఇవన్నీ కూడా వాళ్ళకి హాబీస్ అయినప్పటికీ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయడంలో కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా సమస్య వస్తే ముక్కుసూటిగా ఎదిరించడం కానీ వాళ్ళని ప్రధానంగా మనం చూడొచ్చు. అయితే వాళ్ళకి రుణాలు అనేటువంటివి ఎప్పుడు కూడా కొనసాగుతూ ఉంటాయి. వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు అనేటువంటివి ఎప్పటికీ రావు. అదేవిధంగా విద్యాభ్యాసం చూసుకున్నట్లయితే వాళ్ళు చదువు విషయంలో వెనకబడి ఉన్నా వాళ్ళు జ్ఞానం విషయంలో ముందు ఉంటూ ఉంటారు. అంటే ఏదైనా చదివితే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సొంత కవిత్వాలు ఎక్కువ రాస్తూ ఉంటారు. ఉత్తీర్ణతా శాతం అనేటువంటిది కొద్దిగా మీడియంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఉన్నత శ్రేణిలో కూడా వాళ్ళు పాస్ అవుతూ ఉంటారు. కానీ 18వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళతో ఎవరైతే స్నేహం చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా బాగుపడుతూ ఉంటారు. అలాగే నాయకత్వ లక్షణాలతో పాటు వీళ్ళకి అందరికీ కూడా ఏదో ఒకటి చేసి వాళ్ళ చేత పేరు పొందాలి, మన్నన పొందాలి అనేటువంటి ఆశా దృక్కోణం కూడా వీళ్ళలో మనం చూడొచ్చు. అదేవిధంగా వీళ్ళు క్రీడారంగంలోనూ కూడా ఎక్కువగా నిలబడతారు, పోటీతత్వాన్ని కలగజేస్తారు. పోటీలో వాళ్ళు విజయాన్ని సాధిస్తూ ఉంటారు. కాబట్టి 18వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి అన్నీ మంచి లక్షణాలే. అయితే పోటీ ఎక్కడుందో 18వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు అక్కడ ఉంటూ ఉంటారు. అంతేకాదు వాళ్ళకి మొదలుగా అన్ని అవలక్షణాలు ఉన్నప్పటికీ కూడా పెరిగే కొద్దీ వాళ్ళు చాలా గ్రాండ్గా అన్ని విషయాలు తెలుసుకుని అన్ని విషయాల్లోనూ కూడా ఒక స్థిరమైనటువంటి దృక్పథానికి వచ్చి వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకునేదే ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటుంది. విద్య విషయంలో ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక కెరీర్ విషయానికి వచ్చేటప్పటికీ కెరీర్ విషయంలో చాలా బాగుంటుంది. వాళ్ళు ఎంచుకున్నటువంటి ఏ రంగమైనా సరే వాళ్ళు ఎక్కువగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. కానీ సంపాదించిన డబ్బులే కావచ్చు లేదా సంపాదించిన పేరే కావచ్చు వాళ్ళని సంతృప్తిపరచదు. ఎప్పుడూ కూడా కొంత సంపాదించిన తర్వాత మళ్ళీ ఇంకొంత సంపాదిస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. రుణాలు కూడా అలాగే చేస్తూ ఉంటారు. అలాగే డబ్బుల్ని వాళ్ళు సంపాదించిన తర్వాత వాళ్ళల్లో మార్పు అనేటువంటిది మనం చూడొచ్చు. సాధారణంగా ఒక జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా వాళ్ళని చూడొచ్చు. కానీ వాళ్ళ దగ్గర మాత్రం ఎప్పుడు ధనాదాయం ఉన్నట్లయితే కనుక వాళ్ళు అన్ని రకాలుగా కూడా అందరికీ కూడా ప్రయోజనకరంగా మారుతూ ఉంటారు. అదేవిధంగా 18వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువగా మోసపోతూ ఉంటారు. అలాగే వాళ్ళు చేసినటువంటి తప్పుని తొందరగా ఒప్పుకోలేరు. ఈ విధంగా 18వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సపోర్ట్స్ కావాలని ఆలోచన చేస్తూ ఉంటారు. ఎంకరేజ్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే 18వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు అందరికీ కూడా మేలు జరిగేటువంటి విషయాల్లో వాళ్ళు వెనకంజ వేయరు. అంటే ఏదైనా సహాయం చేయాలి, వాలంటరీగా వాళ్ళకి ఏదైనా ఉపయోగపడాలి అంటే వెనకడుగు వేయరు, ముందంజే వేస్తూ ఉంటారు. ఉపయోగపడేటువంటి విషయాల్లో వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందే ఉంటారు అందరికన్నా. అదేవిధంగా వాళ్ళకి రుణాలు తీరాలన్నా లేకపోతే వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడాలన్నా
కుటుంబ సమస్యల నుంచి బయటపడాలన్నా, స్నేహితులతో ఎలాంటి గొడవలు రాకుండా ఉండాలన్నా, ఆస్తి తగాదాల్లో ఆస్తి సంబంధించినటువంటి గొడవలు తీరాలన్నా వీటన్నిటికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేయటం మేలు జరుగుతుంది. అలాగే వాళ్ళతో ఎవరైనా గొడవ పెట్టుకున్నా కానీ, వాదన పెట్టుకున్నా కానీ వాళ్ళతో నెగ్గడం అనేటువంటిది చాలా అసంభవమైనటువంటి పని. కాబట్టి 18వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువగా వాదన చేయటం, లేకపోతే వాళ్ళకి కావలసినటువంటి దానికోసం పోరాటం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. మనోనిబ్బరాన్ని వాళ్ళు ఎక్కువగా కనబరుస్తూ ఉంటారు, కానీ అంత సహనం ఓపిక ఇంకొకళ్ళకు ఉండదు. కానీ అసహనం వచ్చింది అంటే వాళ్ళని ఎదిరించే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. కోపం కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. మనసులో ఒకటి బయటకు ఒకటి వాళ్ళు ప్రదర్శించేటువంటి మనస్తత్వంతో ఉండరు. జీవితాంతము కూడా ఒకటే భాగస్వామితో వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. ఒకరే భాగస్వామిని ఎంచుకున్న ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, వాళ్లతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నా కానీ దాన్ని కొనసాగించడానికే ప్రయత్నం చేస్తారు, కానీ తెంపుకోవడానికి ప్రయత్నం చెయ్యరు. కాకపోతే ఆ తెంపుకునేటువంటి విషయంలో అసహనంకి లోనైతే మాత్రం వాళ్ళు మళ్ళీ వాళ్ళని ఏలుకోవటానికి చాలా అవకాశాలు తక్కువగా ఉంటూ ఉంటాయి. ఎందుకు చెప్తున్నాను అంటే, కుటుంబానికి సంబంధించినటువంటి కలహాలు, కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత సమస్యలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. లవ్ మ్యారేజ్ చేసుకున్న, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఒక ప్రయోజనం ఉంటూ ఉంటుంది. ఒక ఆలోచన, ఆశయం, ఒక ఆశ కనబడుతూ ఉంటాయి. ఆ ఆశయాల్లో ఏకాభిప్రాయం రాకపోవచ్చు ఎవరితోనైనా, భాగస్వామితో. కాబట్టి ఇబ్బందులు అనేటువంటివి తప్పదు. జీవిత భాగస్వామితో అలా అయితే కొంత అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు, అంటే సర్దుకుపోతూ ఉంటారు. జీవిత భాగస్వామి ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, 18వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళతో అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. కానీ ఇతరులు అంటే వ్యాపార భాగస్వాములు అయితే మాత్రం కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళతో కొనసాగడానికి, వాళ్ళని భరించడానికి కొత్తగా మనకు కూడా శక్తి, సహనం అనేటువంటివి ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అలాగే జీవితాంతము కూడా వాళ్ళు రుణాలు చేస్తూనే ఉంటారు, వాటిని తీరుస్తూనే ఉంటారు. ఈ రుణాలు తీరడానికి కోసమని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ, సంతానం కలగాలన్నా, శుభకార్యాలు అవ్వాలన్నా ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయండి. కుమారస్వామి అంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు. ఈ కుమారస్వామిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రచందనంతో కనుక ప్రతి మంగళవారము కూడా అభిషేకం చేసి ఎర్రటి పుష్పాలతో కనుక పూజ చేసినట్లయితే జీవితంలో 21 మంగళవారాలు ఒక్కసారి చేస్తే చాలు, ఇక జీవితంలో మీకు తిరుగుండదు. ఎటువంటి రుణ బాధ ఉండదు, గ్రహ బాధ ఉండదు. ఆలోచనలన్నీ కూడా తగ్గుతాయి. మీకు ఎదురైనటువంటి అవమానాలు, అసహనాలు ఇవన్నీ కూడా తగ్గుతాయి అనడంలో సందేహం లేదు. కాబట్టి 18వ తారీఖు పుట్టినటువంటి వీళ్ళు పగడాన్ని 4 క్యారెట్లలో త్రికోణాకారంగా ఉన్నటువంటిది లేదా ఓవెల్ షేప్లో ఉన్నటువంటి స్టోన్ని ధరించాలి. అటువంటివి మన దగ్గర దొరుకుతాయి. ఒరిజినల్గా సర్టిఫికెట్తో ఉన్నటువంటివి మన దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. వాటిని కామెంట్ రూపంలో కనుక మాకు తెలియజేసినట్లయితే మేము అందజేయగలుగుతాం. కాబట్టి 18వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు రుణాల నుంచి, వాళ్ళు అనుకుంటున్నటువంటి ఆశలు అన్నీ తీరాలన్నా కానీ ఈ పగడం పెట్టుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకోండి. వాళ్ళకి కలిసి వచ్చేటువంటి నెంబరు 5, 6 నెంబర్లు వీళ్ళకి కలిసి వస్తాయి. 8 అనేటువంటి నెంబర్ కలిసి రాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 8 అనేటువంటి నెంబర్ని ఫాలో అవ్వకండి. తద్వారా మీకు నష్టాలు చవి చూడకుండా ఉంటాయి. మీరు కావలసినటువంటి వాటిని అదృష్టవంతులుగా పొందొచ్చు, దాంట్లో సందేహమేం లేదు. శుభం భూయాత్. జై శ్రీరామ్.